వినాయక చవితి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన వినాయక చవితిని వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒకరిపై ఒకరు పోటీతత్వంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల్లో రంగురంగుల విగ్రహాలు పెట్టడం వల్ల వాతావరణం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాలతోనే చవితి ఉత్సవాలను జరపాలని సూచిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో అలంకారానికి ప్రాధాన్యతనిస్తూ వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కావున సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా వాతావరణాన్ని కూడా కాపాడే దిశగా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. దీనికోసం మట్టి విగ్రహాలను ఉపయోగించాలని అన్నారు. అనంతరం ఇనుమల వెంకట పాపారావు మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది కేవలం మట్టి విగ్రహాలనే అమ్మకానికి సిద్ధంగా చేశామని, మట్టి విగ్రహాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చునని, కావున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय. హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. అయితే భక్తులందరూ కూడా కేవలం ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని గాలికి వదిలేస్తున్నారు. అలా కాకుండా భక్తులందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా మట్టి వినాయకుల్ని పూజిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని, మనం ఈ సంవత్సరం నుంచే మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిద్దామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వినాయక సంబరాలు మరింత ఘనంగా, మరింత ఆహ్లాదకరమైన, మరింత పర్యావరణ పరిరక్షగా దోహదం చేసేలాగా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ దిశగా అందరూ ముందుకు సాగాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక 3-4 గ్రామాల్లో మేము మా వంతుగా మట్టి విగ్రహాలని ఉచితంగా అందజేసి వాళ్ళల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చేలాగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశగా పయనించాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం విలసిల్లాలని, సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ మనంతా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మరొక్కసారి హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గణేష్ భక్తులకి, అందరు భక్తులకి నమస్కరించి నేను చెప్పదలుచున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మలు విక్రయిస్తున్నాను జంగారెడ్డిగూడ హై స్కూల్ వద్ద. అయితే పర్యావరణం పాడవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు నిషేధించి ఒక మట్టి విగ్రహాలనే నేను అమ్మకం మొదలెట్టాను. ఒక వ్యాపారస్తుడు మారితే కొనుక్కునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని నేను ఆ విధానాన్ని పాటించాను. అడుగు, 2 అడుగులు, 3 అడుగులున్నర సైజులు మా దగ్గర బొమ్మలు ఉన్నాయి. అడుగు 1000 రూపాయలు, 2 అడుగులు 2000, 3 అడుగులు 5500. ఈ రకంగా చిన్నవి కూడా ఉన్నాయి మా వద్ద మట్టి విగ్రహాలు. దయించి అందరూ మట్టి బొమ్మలకే మారండి.